గుడ్ మార్నింగ్ లీడర్స్. విశాఖపట్నం జరిగినటువంటి 27, 28 తారీఖుల్లో జరిగినటువంటి బూట్ క్యాంప్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనేది బూట్ క్యాంప్ అనేది జరిగింది. లైఫ్ లైన్స్ అందరికి కావాల్సినటువంటి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎంతో ధైర్యం అనేది బూట్ క్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా ఇటువంటి బూట్ క్యాంప్ని కండక్ట్ చేసినటువంటి సాహు సార్కి, ఈశ్వర్ సార్కి, మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి బూట్ క్యాంపులు మన ఆంధ్ర, తెలంగాణలో మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎన్నో మన టీం తరపున జరిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బూట్ క్యాంప్ అనేది ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందంటే దానికి ప్రధాన కారణం మీరందరూ చూసే ఉంటారు. మన ఇండియాలో తెలుగువాడి సత్తాని, సినిమా సత్తాని ప్రపంచానికి చాటినటువంటి సినిమా బాహుబలి. ఆ బాహుబలిలో 7 క్యారెక్టర్స్ ఉంటాయి. సేమ్ అదేవిధంగా మరి ఈ బూట్ క్యాంప్లో వచ్చినటువంటి 700 మందికి కూడా ఎంతో వాల్యుబుల్ సబ్జెక్ట్ అనేది అందించడం జరిగింది. స్పీకర్స్ బాహుబలి సక్సెస్ అవటానికి ప్రభాసు, అనుష్క, రాణా, తమన్నా, కట్టప్ప, రమ్యకృష్ణ, నాజర్ ఏ విధంగా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారో అదేవిధంగా మరి వెస్టేజ్ బూట్ క్యాంప్లో మాట్లాడినటువంటి స్పీకర్స్ గూస్ బంప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లైఫ్ లైన్స్లో ఉన్నటువంటి డౌట్స్, ఎక్కడో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అనుమానాలు పటాపంచలు అనేది అవటం జరిగింది. మేము అక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది వ్యక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవటం జరిగింది. అసలు బూట్ క్యాంప్ అంటే ఈ విధంగా ఉంటుంది, అసలు వెస్టేజ్ అనేది ఈ విధంగా ఉంటుందని మేము అనుకోలేదని చాలామంది వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వటం జరిగింది. మరి మీటింగ్లో ఫస్ట్ డే మరి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఏఎస్ఎం ప్రవీణ్ కుమార్ గారు, పితాని సుధాకర్ గారు, పారిచర్ల సుధాకర్ గారు, షాక్షావాలి గారి యొక్క ఫస్ట్ డే సబ్జెక్ట్ అయితే అసలు ఎవర్ గ్రీన్ అండి. ఒకరిని మించి ఒకరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది